హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో టమాటా మామిడికాయ ఊరగాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఊరగాయ ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నేనండి ఈరోజు ఊరగాయలాగా చేస్తున్నానండి. టమాటాలు మామిడికాయ వేసి రెండు వేసి చేసేది. దీనికి కావాల్సిన పదార్థాలండి: టమాటాలు, మామిడికాయ, ఉప్పు, పసుపు, కారము, ఆయిలు, ఇంగువ, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి అండి. టమాటాలు ఇట్లా పండుగ ఉండాలండి. మరీ పండుగ ఏం లేదు. ఇవి నాకు పండుగ దొరికినాయి, తెచ్చుకున్నా. ఇదేమో ఊరగాయ కాయనండి, ఇంతలా ఉంది ఇది. ఇదేమి పెద్దగా అంటే ఒక నెల అట్లా బయట పెట్టుకుంటే నెల ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన ఇష్టం, ఎన్ని నెలలైనా ఉంటుంది. 6 నెలలు అండి మామూలుగా. 6 నెలల దాకా మనం ఏడ ఉంచుతాంలేండి టమాటా ఇది అంటే. ఇవి తరగాలండి. ఇవి కూడా చెక్కు తీసి తరిగాల. ఇది చూపిస్తాలేండి. ఇవి ఆవాలు, మెంతులు 2 వేయించుకోవాలండి. ఆల్రెడీ నేను వేయించి పెట్టేసుకున్నా, మీకు చెప్తున్నా అంతే. ఎంత వేయాలనేది చెప్తాను. అంటే ఇదెందుకు, అదేం చూపెక్కర్లేదు. ఇది రా ఇదండి. పైన అంతా మనము ఈ పొట్టు తీసేసినాక ఇట్లా సన్నగా అంటే మరీ ఏం సన్నగా ఏం అవసరం లేదు. అది పెద్ద పెద్ద దెబ్బలే తరుక్కోవాలి. అన్నీ ఈ విధంగా తరగాలండి. బాణలు పెట్టినానండి. స్టవ్ వెలిగించిన, ఆయిల్ పోసుకోవాలండి. ముందు నేను 2 కేజీలు టమాటాలు, 1 కేజీ మామిడికాయలు తీసుకున్నానండి. దీనికి నీకు 1/4 కేజీ నూనె పడుతుందండి. ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కాలి. కాయిందండి ఆయిల్. టమాటాలు వేసుకున్నా. మామిడికాయ ఉప్పులండి 2 ఒకసారి వేసుకోవాలి. కొంచెం వాడితే కిందికి అనిగిపోతాయండి. కొద్దిసేపు ఉన్నాక తిప్పుతా. ఇదిగోండి, ఇదంతా అనిగిపోయింది. ఇప్పుడు మనం తిప్పుకోవాలి. ఇట్లంతా తిప్పుకున్నాక ఇది బాగా వాడినాక మీకు చూపిస్తా అండి. తొందరగా వాడిపోతుంది. మామిడికాయ బాగా తొందరగా ఉడుకుతుంది, టమాటా తొందరగా ఉడుకుతుంది కదా. దీంట్లో ఇంకా ఉప్పు ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు, వాడడమే. అయిపోయిందండి. ఇదిగోండి, బాగా వాడిపోయింది. ఇది బాగా చల్లారినాక మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇంకా దింపేస్తున్నా. ఇదా ఈరోజు మామిడికాయ పప్పు అండి. ఎందుకంటే కొంచెం తీసుకొని ఒక 4 ఉప్పులు వేసి చేస్తున్నా. మేము ఉండేది ఇద్దరమే కదండి, ముగ్గురం ఉన్నా కూడా మా పాప అంతంత మట్టుకే. ఇది దించేస్తా. ఇంకా ఆఫ్ చేసేయి. ఇది బాగా చల్లగా కావాలండి. అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. అంతలోకి అన్ని పండ్లు చూసుకోవచ్చు. ఇదండి టమాటాను మామిడికాయ చల్లగా అయిపోయింది. ఇది మిక్సీకి వేసుకోవాలండి.
అంతలోకి మనము ముందు ఆయిల్ అది పెట్టుకుందామండి తిరమాతకు. స్టవ్ వెలుచుకొని బాణలు పెట్టుకుంటున్నానండి. కొంచెం తడంతా పోవాలి. ఇప్పుడండి మిక్సీకి వేసుకుంటున్నా. సగం సగం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. 1/4 కేజీ చెప్పినా కదా, ముందు 1/4 కేజీ వేసుకోండి. 2 కేజీలకు కేజీ మామిడికాయలు, 2 కేజీలు టమాటాలకు అండి. ఒకవేళ సరిపోతే మళ్ళీ కాంచుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే ఏం చేయలేం కదా, అందుకు. ఇది కాగాలండి. కాయిందండి ఆయిల్, నూనె, ఆవాలు తగ్గించేస్తున్నా. ఒక 2 స్పూన్లు ఆవాలండి. ఇది చిన్నదిలేండి అందుకు. ఇంగువ అండి 2 స్పూన్లు. ఎండుమిర్చి, ఆవాలు బాగా వేగగానే ఇది వేసేస్తున్నానండి. ఇప్పుడు టమాటా పేస్ట్, మామిడికాయ పేస్ట్, ఇంకా కొద్ది వేస్తానండి. ఇప్పుడు మిగతాది కూడా వేస్తున్నానండి. ఇప్పుడండి పసుపు వేసుకుందాము. 1 స్పూన్ అండి. ఉప్పు అండి. ఇది గ్లాస్ అంటే మీకు 150 గ్రాములు ఉంటుందండి. 200 గ్రాములు అట్లా పడుతుంది. నేను 1/4 గ్లాస్ వేస్తున్నా. ఎందుకంటే చూసి వేసుకుందాం ఉప్పు ఎప్పుడైనా కదా. ఎక్కువ అయితే మళ్ళీ కష్టం కదా, అందుకని ఉప్పు వేస్తున్నానండి. అంటే టమాటాకు మామిడికాయకి ఎట్లయినా ఎక్కువే పడుతుందండి కొద్దిగా. మరి అని ఎక్కువ పడుతుందని మనము ఎక్కువ వేసుకోలేము కదా. ఇదంతా బాగా తిప్పుకోవాలి. కొంచెం హైలో పెడదాం. ఇప్పుడు కారం అండి కొలుచుకొని వేసుకుందాం. ఈ గ్లాస్తోనే ఇది కూడా 1/4 కేజీ పడుతుంది. వేస్తున్నా. ఇదిగోండి కారము వేస్తున్నా. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలండి. మనము పెట్టుకునేటప్పుడు మందం బాణలు పెట్టుకోవాలండి. అడుగు మాడకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపినాక మీకు కావాలంటే గన ఇదంతా అయిపోయిన తర్వాత మీరు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి. తిరమాతలో వేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ పైన తినేవాళ్ళు ఉంటారు కదండి, కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు కదా, ఇంట్లోనే ఒకరు తింటారు ఒకరు తినరండి. అట్లాంటప్పుడు మీరేం చేస్తారంటే సగం పక్కకు తీసేసుకొని సగం దాంట్లో వెల్లుల్లిపాయ వేసుకోండి. సగం వేసుకోకుండా పోయినా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సరిపోతుంది. వేసుకుండే వాళ్ళకి చెప్తున్నా. చూడండి నేను వేసిన నూనె మళ్ళీ అదంతా తేలాల. ఇదంతా ఇట్లా బాగా కలుపుకోవాలి.
అంటే స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి మనం. ఓకే. మెంతి పిండి, ఆవు పిండి అంటే పడుతుందా? పడుతుంది. అదంతా అయినాక చూపిద్దాం. ఇదిగోండి, ఈ నూనె అంతా ఇట్లా తేలుతుందండి, ఇట్లా గుజ్జుగా అయిపోతుంది. ఇట్లా నూనె తేలితేనే మనకు అయిపోయినట్టు. నేను కొద్దిగా మాకు సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసినానండి నూనె. ఇట్లనే ఉండాలా, మనకి ఇదేం సంవత్సరం పాటు ఉండదండి. ఒక బయట పెడితే ఒక నెల ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 6 నెలలు అట్లా ఉంటుంది. మనం అంత దాకా ఎక్కడ ఉంచుతాంలేండి ఎండల కాలం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది నాకు సరిపోలేదండి బాణీలు, అందుకని తిప్పుకోవడానికి ఫ్రీగా ఉండాలని మార్చుకున్నా. ఇప్పుడు ఆవు పిండి అండి, నేను పొడి చేసి పెట్టుకున్నా, వేయించుకొని. పచ్చిదైన వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు వేసినానండి. ఆవు పిండి, ఇది మెంతి పిండి, ఇది ఒక 2 స్పూన్లు. ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలండి. చల్లారినాక ఉప్పు చూసుకొని ఒక గాజు సీసాలోకో ప్లాస్టిక్ డబ్బాలోకో వేసుకోండి. ఇంకా నేను చల్లారినాక ఉప్పు చూద్దాంలేని మీకు మళ్ళీ వేసి చూపిస్తాలేండి. ఇదంతా బాగా తిప్పుకోవాలి. అయిపోయింది, చల్లగా కావాలి. ఇదిగోండి, ఇదిగోండి చల్లారిపోయింది ఊరగాయ. ఇట్లా నూనె ఉండాలా. ఇప్పుడు నాకు ఉప్పు సరిపోలేదండి, నేను 1/4 కేజీ మైన వేసినా కదా, తక్కువైంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నా. ఇదంతా బాగా కలుపుకొని ఇంకా బాటిళ్ళకు తీసుకోవడమే అండి. మంచి వాసన వస్తుందండి, జారిపోతుంది. బాగా కలుపుకున్నామండి, ఉప్పు బాగా కలిసేసింది. ఇప్పుడు గాజు సీసాకు వేసుకుందాము. ఏదున్నా ప్లాస్టిక్ ఉన్నా గాజుదున్నా మనకు అప్పటికప్పుడు ఏం దొరకవు కదండి. ఇందాకేంది చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇది ఒకరోజు ఊరినాక వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది నేను ఒకరోజు ఊరింది, అందుకు బాటిళ్ళకు ఉప్పు చూసుకొని చల్లగైనాక అందుకని వేసుకుంటున్నా. ఈరోజు వేసేసుకోవచ్చండి, కానీ బయట పెడితే ఎక్కువ రోజులు ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 6 నెలలైనా ఉంటుంది. బయట పెడితే ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు ఉండే ఈ ఎండలకి ఒక 15 రోజులు, ఒక నెల అంతే. నెల కూడా ఉండదు, ఎందుకంటే అప్పటికప్పుడు పచ్చడి కదా ఇది, అందుకు. ఇంకొక బాటిల్కి అవుతుందండి. టమాటా మామిడికాయ ఊరగాయ అండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది 2 కేజీల టమాటాలు, 1 కేజీ మామిడికాయలండి, 2 బాటిళ్ళు అయినాయి. అంటే దగ్గర దగ్గర నీకు 2 కేజీలు అయినట్టుందండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.